అందరికీ నమస్కారం. మాది రాజమండ్రి. నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపన నుంచి పార్టీలో చేరడం జరిగినది. రాజమండ్రికి మొట్టమొదటిసారిగా కోఆర్డినేటర్ బొమ్మన్ రాజకుమార్ గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత రౌతు సూర్యప్రకాశ్రావు గారు 39వ వార్డులో ఇన్ఛార్జిగా పోస్ట్ ఇచ్చి రాజకీయంగా గుర్తించడం జరిగినది. ఆ తర్వాత శివరాజ్ సుబ్రహ్మణ్యం గారు కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఆకుల సత్యనారాయణ గారు కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు వారితో పనిచేయడం జరిగింది. అలాగే మన ఎంపీ భరతరామ్ గారితో కూడా కలిసి పనిచేయడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ శ్రీ గూడూరు శ్రీనివాసరావు గారితో కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది చెప్పడానికి కారణం, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వీడియో ఒకటి చూశానన్నా, వారు మాట్లాడిన విధానం పదం నన్ను చాలా బాగా కలిసివేసింది. అదేంటంటే, కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నది ఏంటంటే, ప్రజలను ఇబ్బంది పెట్టకండి, అవసరమైతే నన్ను చంపేయండి అని కూటమి ప్రభుత్వానికి నిర్ణయించారు. ఒక పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం తెలపాలని ఈ వీడియో చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోవడానికి అంత అవసరం ఏముంది? ఒకసారి మీరు చరిత్రలో ఆ శ్రీరామచంద్రమూర్తి పడ్డ కష్టాలు, అలాగే ఆ యేసు ప్రభువుకు పడ్డ కష్టాలు, బాధలు, అవమానాలు తెలుసుకుంటే చరిత్రను, జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ కష్టం ఎంతన్నా గట్టిగా 4 సంవత్సరాలు, వాళ్ళు యుగాలు చాలా బాధలు, అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక సీఎంఏ కాదు, వారు రాబోయే రోజుల్లో దేశ నాయకుడు, ప్రధానమంత్రిగా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక విషయం గ్రహించండి, కూటమి ప్రభుత్వం మీకు మంచిగా చేస్తుంది, మీకు చెడు చేయలే. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ కూటమి ప్రభుత్వం పరిపాలన అది, మీ పరిపాలన ఇది అని చెప్పండి. వాళ్ళు మంచిగా పరిపాలిస్తే మిమ్మల్ని గుర్తించేది ఎవరు? అంతే కదా. మీరు మంచి నాయకుడు, ప్రతి మనిషి కష్టాన్ని మీ కష్టంగా భావించి ప్రజలకు అండదండలుగా ఉన్న ఏకైక ప్రజానాయకుడు మీరు ఒక విషయం గ్రహించలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు, చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం, కాంగ్రెస్లో కలిపేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, జనసేన, తెలుగుదేశానికి కలిపేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక పార్టీలో కార్యకర్తలకి మా నాయకుడు సీఎం అవ్వాలని ప్రతి ఒక్కరికి కోరికగా ఉంటుంది, అది వాస్తవం కూడా. కానీ
చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానులకు ఏమి ఇచ్చారు మెసేజ్ ఒకసారి గ్రహించండి. నీకు మంచే కదా. చంద్రబాబు నాయుడు చరిత్రలో తల ఎత్తుకోలేని విధంగా అభిమానులకి వాళ్ళ గౌరవాలని, మర్యాదల్ని వీధిపోలు చేసేస్తారు. అది అందరికీ తెలుసున్నదే, ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు, నేను 15 సంవత్సరాలు ఇంకా చంద్రబాబు గారి నాయుడు గారితో కలిసి పని చెయ్యాలి, అంతవరకు నేను సీఎంను కాను అని స్పష్టంగా చెప్పారు. నిజమే, వాళ్ళని అభిమానించిన అభిమానులు, కార్యకర్తలు, అన్నగారమ్మ అలా చేశారు, తమ్ముడు గారు ఇలా చేశారు. ఉదాహరణకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వయసు 54 సంవత్సరాలు, ఇంకా 15 సంవత్సరాలు వెయిటింగ్ అని కార్యకర్తలకి అభిమానులకి చెప్తున్నారు. 54, 15, 69. మళ్ళీ ఆ రోజున ఇంకో 10 సంవత్సరాలు పొగడొచ్చు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇక్కడ అవమాన పాలు అవుతున్నది మీరు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు, మెగాస్టార్ అభిమానులు. ఎందుకంటారా, వాళ్ళ గౌరవ మర్యాదలు అన్నదమ్ములు ఇద్దరే కలిపేసి తాకట్టు పెట్టేశారు. అది కళ్ళ ముందు కనబడుతున్న విషయం, ప్రతి అభిమానులు చెప్పుకున్న విషయం కదా. అప్పుడు మిమ్మల్ని బాధ పెట్టడం ఏంటి? ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళ పరిపాలన అది. అందుకే కదా మనం పోరాడుతున్నాం. రేపు ఇంకో 4 సంవత్సరాలు పోతే, 3.5 సంవత్సరాలు పోతే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మీరే సీఎం కదా. మిమ్మల్ని నమ్ముకొని మేము ఉన్నాం సార్, కార్యకర్తలు. మీరు ఆ మాట అనగానే మేమందరం ఏమైపోవాలి? చనిపోవడం ఏంటి సార్? అది మాకు ఎంత బాధ కలిగిందో తెలుసా?